అసలు వీళ్ళని ఇవ్వమన్నోడు ఇస్తామని చెప్పమన్నోడు ఎవడు, ఇచ్చినట్లే ఇచ్చి ఆశ చెప్పి కింద పడేయమని. ఎవరు అడగలే అయ్యా ఇంత ఇస్తామని. మేము ఉన్నది 60%, 42 ఇస్తా అని చెప్పినాం. మరి చెప్పింది ఇచ్చే బాధ్యత మీది. మా వాళ్ళు ఆతృతతో తొందరగా వస్తుందని చెప్పి రకరకాలుగా పద్ధతులు చెప్పొచ్చు, కానీ నీ బాధ్యత ప్రభుత్వం ఏంది? అరే నేను చట్టబద్ధత కల్పించి ఇస్తా అని చెప్పినా మరి చట్టబద్ధతతోనే ఇవ్వాలా, రేపు కోర్టులో పోయి కొట్టేసిరంటే మా ప్రభుత్వమే బాధ్యత అవుతుంది. ఎట్లా చేసుకోవాలని ఆలోచన చేయాలి. నేను కానీ మా మస్తానాచారి గారు కానీ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. తమిళనాడు పోయి వచ్చినాం, తమిళనాడులో చూసి వచ్చి ఒక నివేదిక ఇచ్చినాం డెడికేటెడ్ కమిషన్, ఇట్లా చేయండి ప్రొసీజర్ ప్రకారం అని చెప్పి. కానీ మీరు కనీసం చట్టమే తయారు కాలే, జీవో ఇచ్చారు, చట్టం తయారు, గవర్నర్ సంతకం కూడా కాలే. ఒక 2 రోజులు ఓపిక బట్టి గవర్నర్ సంతకం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చినా ఏముంటుండో తెలియదు, చట్టం తయారు కాలేదు. మరి గజెట్ పబ్లికేషన్ అయిందని అడిగితే జడ్జి గారికి తెలియదని అడ్వకేట్ అని చెప్పిందని చెప్తున్నాడు తమ్ముడు. మరి అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి చూడండి. అసలు కామన్ డిక్లరేషన్ అంటే కేవలం ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. గొర్రెలు ఇస్తున్నారు, బర్రెలు ఇస్తున్నారు, చావ పిల్లలు ఇస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, మన పిల్లలను ఆ విదేశాలకు పంపుతున్నారు, ఎన్నో చెప్పారు. సరే అవన్నీ పక్కకు పెడదాం. 2 పిల్లల గురించి మనం మాట్లాడుకుందాం. 2 పిల్లల్లో విద్యా ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్. మనకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాడు పైకి వస్తాడు, ఉద్యోగం వచ్చిందంటే ఆటోమేటిక్గా బాగుపడతాడు, రాజకీయంగా గౌరవం. ఈ మూడు కూడా పట్టించుకోలేదు. 2 పక్కకు పడేసిండ్రు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇది ఒక్కటి ఇస్తామన్నారు. వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది చూడండి. మనల్ని తిక్కులం చేయడానికి, చెవిలో పువ్వు పెట్టడానికి, మమ్మల్ని నమ్మబలగడానికి. అరే సుప్రీంకోర్టు కాడ పోయి ఫోటోలు దిగి ఆ బొమ్మ వచ్చేటట్లు, సుప్రీంకోర్టు మొత్తం కనిపించేటట్టు, మళ్ళీ ఏదైనా చెట్ల కింద దిగితే అరే వీడు ఏడ దిగిండి అనుకుంటారని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు బొమ్మ కనిపించేటట్లు సీరియస్గా చూస్తుంటేనే ఫోటో కొట్టినట్లు. మనం చూసి అబ్బా సుప్రీంకోర్టు కదా ఎంత కొట్లాడుతారో చూసినా ఆడపోయి అనుకునేటట్లు. మళ్ళీ ఇక్కడ వచ్చినాక హైకోర్టులో 100 మంది అడ్వకేట్లు తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి తిరుగుతుంటే మనం అందరం కూడా ఊర్లలో చూసినామా వచ్చే అని. మొదటి నుంచి మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది తప్పుల తడక ఉంది, మనల్ని మోసం చేస్తున్నారు అని. మా నాయకులు కూడా ఇవ్వమన్నారు, కానీ అల్టిమేట్గా మాకు అమలు కావాలని చెప్పిన అందరు కూడా, అన్ని సంఘాలు కూడా. కానీ ఇలా పోయింది. ఇవాళ మేము ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీది బాధ్యత. ఇవాళ కోర్టులో పోయిన తర్వాత ఏం చేయాలి? మీరు సుప్రీంకోర్టుకు పోతారా, లేదు ఢిల్లీలో మకాం వేసి ఇక మేము హైదరాబాద్ రామ్, ఇది సాధించుకొని వస్తాం, జయలలిత మాదిరిగా సాధించుకొనే తెలంగాణ అడుగు పెడతామని చెప్పి అడుగు పెడతారా? లేదు అఖిలపక్షాన్ని మొత్తం తీసుకుపోయి అడుగు కూర్చుంటారా? లేదు అన్ని సంఘాలను తీసుకుపోయి అందరు రాండి అని చెప్పి తీసుకుపోయి అందరం కూర్చుందాం, అక్కడనే ఢిల్లీలో కూర్చున్నాం, అడ్వకేట్ జేఎస్ రాండి, డాక్టర్లు రాండి, యూత్ రాండి, అన్ని కుల సంఘాలు రాండి, ప్రతి ఒక్కరు రాండి, ఇంకా ఢిల్లీలో పోయి కూర్చుందాం, ఆడనే వంటలో వండుకొని తిందాం, అటో ఇటో తేల్చుకుందాం అని చెప్పి అందరిని తీసుకెళ్తారా? సంఘాలను తీసుకెళ్తారా? లేదు అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్తారా? లేకపోతే ఎవరు అవసరం లేదు క్యాబినెట్ ఎమ్మెల్యేలు మేము పోయి కూర్చొని తెస్తామని చెప్పి మీరు పోయి కూర్చుంటారా? తెలియదు. మీరు ఇట్లా ఈ ప్రక్రియ చేయకుండా ఒత్తిడిగా ఇంకొక డ్రామా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇది చాలా ఎన్నో ఏళ్ళుగా 1000 సంవత్సరాలుగా వస్తున్నటువంటి వివక్ష. ఇప్పటికి కూడా చాలా మంది కులాల్లో సర్పంచ్ కాలేదు, ఒక ఎమ్మెల్యే కాలేదు, కనీసం అసెంబ్లీ ముఖం చూసినటువంటి జాతులు ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ నక్సలైట్ ఉద్యమము, సాయుధ పోరాటాలు ఎన్నో వచ్చినాయి. ఒకవేళ ఈ యువతలు ఎప్పుడైనా తిరగబడి మనం ఉంటేంత బతికేంత బతుకుంటే ఎంతరా విలువలేదు, మనకేం లేదు, మనం కూడా ఏమైనా పర్లేదు అని చెప్పి వేరే చెడు మార్గాలు పోతే దానికి బాధ్యులు ఎవరైతే అడుగుతా ఉన్నా. దయచేసి మరి అందరు మద్దతు తెలపాలి, ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ సమయం పోతే మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బానిస బతుకులు తప్ప ఇంకేం రాదు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే 9th డిసెంబర్ ప్రకటన వచ్చిన తర్వాత ఐక్యం ఎట్లయిందో, ఇలా 9th జీవో ఎందుకు పోయిన తర్వాత కూడా గట్లే కావాలి. అదే తరహా ఉద్యమాలు జరగాలి. అందరూ సమైక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి ఎవరు పిలిపించినా దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఎవరంతా వాళ్ళు పాత్ర పోషించాలి. పాత్ర పోషించి దాన్ని సక్సెస్ఫుల్ చేసేటట్టు చేసుకోవాలి. మరి త్వరలోనే మళ్ళీ అందరం అన్ని నాయకులను కూడా పిలుస్తాం. ఒక కార్యాచరణ, ఇంకా బలమైనటువంటి కార్యాచరణ ఎట్లుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, జైలుకు పోయినటువంటి వాళ్ళం ఉన్నాం, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం ఉన్నాం. ఆ అనుభవాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమానికి వచ్చినటువంటి అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు దీనిపైన కూడా
ఒక దృష్టి పెట్టి ఖచ్చితంగా చేస్తామని, ప్రభుత్వం 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. మళ్ళీ ఏదో సాగులు చెప్పి మేము బీ ఫామ్లు ఇస్తాం ఈ ఫామ్లు ఇస్తామంటే కుదరదు. ఇలా సర్పంచ్కి ఏముండదు, మరి సర్పంచ్కు సింబల్ ఉండదు. మరి ఎట్లా 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 పరిగణిస్తారు, ఎట్లా ఇస్తారు? కనుక ఇదంతా కాదు, అది ఎవడు ఒప్పుకోడు. నువ్వు కోట్లు ఎవడేనంటే వేసిరి ఏం చేసిరి, ఏం చేసిండ్రు? ఏం చేయలే. కనుక ఏపిచ్చిన వాళ్ళు మీరే, ఒట్టేపించిన వాళ్ళు మీరే, జీవో ఇచ్చిన వాళ్ళు మీరే. ఇట్లా కొట్టినట్లు కొట్టిండ్రు, ఏడిచినట్లు ఏడిచిండ్రు. డ్రామా సినిమాలో ఉంటుంది చూడు, అరే నేను కొట్టినట్లు చేస్తాను ఏడిచినట్లు చేయాలి. వాడు కొట్టినట్లు చేసి ఏడిచినట్లు చేసి అంతే. ఇచ్చినట్లు చేసిర్రు, పుంజుకున్నట్లు చేసిర్రు. ఒక చిన్న డ్రామా జరిగింది అంతే. కానీ తెలంగాణ ప్రజానికం చాలా తెలివైనటువంటి వాళ్ళు, అందరూ ఆలోచన చేయాలి. దయచేసి ఓసీలు కూడా ఆలోచన చేయాలి. కనీసం ఈ పదవులు కూడా ఇవ్వకపోతే, వీళ్ళ ఓట్లతో పెద్ద పెద్ద పదవులు ఉంది, ఈ పదవి కూడా ఇవ్వకపోతే ఎందుకు రా వీళ్ళ బతుకని చెప్పి వీళ్ళకు ఒక విరక్తి వస్తే అప్పుడు ఎక్కడ తిరగబడితే ఏమవుతుంది ఈ రాష్ట్రం అనేది కూడా ఆలోచన చేయాలి. కనుక కలిసి వచ్చిన వాళ్ళతో మనం ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించేంత వరకు నిరంతర పోరాటం, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్లయితే కొట్లాడినామో ఆ రకమైన తరహా పోరాటం మనం ఖచ్చితంగా చేద్దాం. 100% 42%తోనే ఎలక్షన్ పోతానని నా పిసిసి ప్రెసిడెంట్ గారు అన్నారు. చాలామంది మంత్రులు కూడా అన్నారు. ఆ మాటకే కట్టుబడి 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోవాలి. అది తొందరలో తీసుకొచ్చేటట్లు మీ కార్యాచరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము కూడా ప్రభుత్వం పైన ఏం కార్యాచరణ ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ తిరగనియకుండా, ఎక్కడ బయటికి రానియకుండా, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరగకుండా తెలంగాణే మాకు ముఖ్యమైనది ఎట్లయితే విద్యార్థులు మహిళలు అందరూ కొట్లాడినో ఆ తరహా మేము కూడా అన్ని కుల సంఘాలు కొట్లాడినామో ఆ తరహా ఉద్యమ కార్యక్రమం కూడా మేము కూడా రూపొందిస్తామని చెప్పని, ఖచ్చితంగా సమైక్యంగా కలిసిమెలిసి అందరూ ఉండి ఉద్యమాన్ని ముందుకు నడపాలని చెప్పని తెలియజేస్తూ, మరి ఆర్ కృష్ణ నాయకుడు మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా అదే ఉద్యమాలతో మరి అదే ఊపిరిగా మరి కొట్లాడుతూ వచ్చిండు. కనుక దయచేసి మరి ఉద్యమంలో కలిసిమెలిసి పరస్పర సహకారంతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి. ఇక మీరందరూ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఇక తాడో పేడో తెలుసుకోవడానికి అన్ని కొంతమంది కలిసి వచ్చే రాజకీయ పార్టీ కూడా పిలుచుకొని అందరం కలిసి మాట్లాడి మహోద్యమాన్ని ఖచ్చితంగా సృష్టిద్దామని చెప్పని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ.